నెల్లూరు జిల్లా కావలిలో వైసీపీ హయాంలో భారీగా వెలిసిన అక్రమాల లేఅవుట్లపై అధికారులు ముమ్మర విచారణ చేపట్టారు. గత వైసీపీ హయాంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ముఖ్య అనుచరులు సుకుమార్ రెడ్డి, చెన్నకేశవులు నాయుడికి చెందిన అక్రమ లేఅవుట్లలో ప్రభుత్వ భూములు, పంట కాలువల భూములను అధికారులు గుర్తించారు. వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిన రామిరెడ్డి, ఆయన ముఖ్య అనుచరులు ఎన్నికల ఫలితాల నుంచి అడ్రస్ లేకుండా పోయారు. వారి అక్రమ లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేసిన సామాన్యులు లబోదిబోమంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పోనెంట్ మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, నీలిమా, ఇక్కడ కావలి పట్టణంలో పెద్ద ఎత్తున గడిచిన 5 ఏళ్లలో భారీ అక్రమాలు, అవినీతికి అప్పటి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆయన అనుచరులు తెరదీయడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఎక్కడికక్కడ అక్రమ లేఅవుట్లు వేశారు. ప్రైవేటు భూములు కొనుగోలు చేయటం, తక్కువ ధరలకి వాళ్ళు బెదిరించి ఆ పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ భూములు, పంట కాలువ భూములు, ఇతర కుంటల భూములు ఇవన్నీ కూడా ఆక్రమించేసి కోట్లాది రూపాయలు విలువ చేసి ఆ భూములన్నింటినీ కూడా ఆక్రమించి లేఅవుట్లు వేశారు. అవన్నీ కూడా ఇప్పుడు అధికారులు నిన్నటి నుంచి పెద్ద ఎత్తున విచారణ చేపట్టారు. ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో, నీటి కుంటలు ఉన్నాయో, పంట కాలువలు ఉన్నాయో వాటన్నిటిని కూడా గుర్తించి అక్కడ జేసీబీలతోటి చుట్టూ కూడా ఫెన్సింగ్ కొట్టేసి ఇచ్చేస్తున్నారు, వాటిని కాపాడుతున్నారు. ప్రస్తుతం ఆ లేఅవుట్ లో కొనుగోలు చేసినటువంటి సామాన్యులు వాళ్ళంతా కూడా లబోదిబోమనే పరిస్థితి. ఇప్పటికే తాజా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరులైన సుకుమార్ రెడ్డి, చెన్నకేశవులు నాయుడు వీళ్ళకి సంబంధించినటువంటి లేఅవుట్ లో ఈ ప్రభుత్వ స్థలాలను గుర్తించారు. సుకుమార్ రెడ్డి వేసిన లేఅవుట్ లో దాదాపు 2 కోట్లకు పైగా విలువ చేసే ప్రభుత్వ భూమిని అధికారులు గుర్తించడం జరిగింది. అలాగే చెన్నకేశవులు నాయుడు వేసినటువంటి లేఅవుట్ లో కూడా దాదాపు ₹1 కోటి పైగా విలువ చేసే పంట కాలువ స్థలాన్ని, అంటే దాదాపు రైతులకి నీరు బారి ఆ పంట కాలువను కూడా ఆక్రమించేసి అక్కడ లేఅవుట్ వేయడం జరిగింది. ఆ ₹1 కోటి విలువ చేసి ఆ పంట కాలువను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ చుట్టూ ఫెన్సింగ్ కొట్టారు. ఇప్పుడు గతంలో వీళ్ళంతా కూడా పెద్ద మాఫియాగా ఏర్పడి పెద్ద ఎత్తున ఈ అక్రమ లేఅవుట్లు వేయడం జరిగింది. ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి కూడా వాటన్నింటినీ కూడా దురాక్రమించి ఈ లేఅవుట్లుగా మార్చేసి అమ్మకాలు సాగించారు. ప్రజల నుంచి లక్షలాది రూపాయలు, ఒక్కొక్క అంకణం దాదాపు 2 లక్షల నుంచి 4 లక్షల మేర అమ్మకాలు సాగించారు. ఎవరైతే ఈ స్థలాలు కొనుక్కున్నారో సామాన్యులు వాళ్ళంతా పేద మధ్య తరగతి ప్రజలు ఏదో ఒక స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుందాం అని చెప్పి కొనుగోలు చేస్తే ఇప్పుడు ఎందుకు కూడా పనికి రాకుండా పోయాయి. వాళ్ళంతా కూడా లబోదిబోమనే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైతే ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నికల ఫలితాల నుంచి అంతులేరు, ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఆయనతో పాటు ఆయన అనుచరులు కూడా ఎవరైతే అక్రమాలు పాల్పడ్డారో వీళ్ళెవరూ కూడా ఈ దరిదాపుల్లో కూడా కనిపించినటువంటి పరిస్థితి. ఒకవేళ వాళ్ళు ఇక్కడ కావల్లో అడుగు పెడితే ఎవరైతే ఈ స్థలాలు కొనుక్కున్నారో ఈ బాధితులందరూ కూడా వాళ్ళ పైన తిరగబడే పరిస్థితి నెలకొంది. దాంతో ఎక్కడెక్కడో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల్లో వాళ్ళు తలదాచుకుంటూ ఉన్నారు. అధికారులు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఈ లేఅవుట్లన్నిటిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం, అన్నింటినీ కూడా ప్రభుత్వ స్థలాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుంటాం. ఎవరైనా రాబోయే రోజుల్లో కూడా ఎవరైనా ఇలా ప్రభుత్వ భూములు లేఅవుట్ చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు. ఈ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి లేఅవుట్లు వేసిన వారి దగ్గర పెద్ద మొత్తాల్లో దాదాపు ఒక్కొక్క ఎకరాకి 10 లక్షల నుంచి 20 లక్షల మేర వసూలు చేయడం జరిగింది. ఈ లేఅవుట్లకు కూడా అక్రమంగా గ్రావిల్ ఆయన తోలించడం, ఆయన మనుషులే తోలడం, దానికి కూడా పెద్ద ఎత్తున వాళ్ళ నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది. ఈ అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటి తవ్వే కొద్ది బయటపడుతూ ఉన్నాయి. అధికారులు దాదాపు ఏపీలో ఎక్కడా కూడా జరిగినంత అవినీతి ఒక కావల్లోనే జరిగింది. ఆ గ్రావిల్, ఇసుక, చివరికి శాండ్ బీచ్ కూడా అక్రమాలు జరిగాయి. ఇవన్నీ కూడా వెలికి తీస్తామంటున్నారు. అధికారుల విచారణతోటి ఒక్కసారిగా వైసీపీ శ్రేణుల్లో వాళ్ళ గుండెల్లో భయం మొదలైంది, వణుకు మొదలైంది. వీళ్ళంతా కూడా ఎవరైతే అక్రమాలు పాల్పడ్డారో వాళ్ళంతా కూడా పత్తా లేకుండా పోతున్నారు. వాళ్ళు కనిపిస్తే ప్రజలు కొట్టే పరిస్థితి నెలకొంది. ఈ అక్రమ లేఅవుట్లు వేసి వాళ్ళందరినీ కూడా కోట్లాది రూపాయలు ప్రజల నుంచి దోచుకున్నారు. మరోవైపు ప్రభుత్వాన్ని కూడా మోసం చేయడం జరిగింది. రుణ అనుమతులు లేకుండానే ఈ లేఅవుట్లు వేసి ఈ విధంగా చేయడం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అక్రమార్కులు మాత్రం ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదని అధికారులు చెబుతూ ఉన్నారు.